ఇప్పటికే హైదరాబాదులో నిన్న మొన్న కురిసినటువంటి భీకర వర్షానికి వరదలు ఏ రకంగా వచ్చాయో చూసాం. ఇప్పుడు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా తాజాగా వాతావరణ శాఖ చెప్తుంది. దీన్ని బట్టి ఏ జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన ఉంది, ఏ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి, ఏ జిల్లాకి అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ, ఎలాంటి హెచ్చరికలు చూపిస్తుందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 6 ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్, థండర్ స్టార్మ్ అండ్ లైటింగ్ ఉందన్నట్టుగా ఇక్కడ మనకు ఐఎండి వెల్లడిస్తుంది. అండ్ ఆగస్టు 7 అంటే రేపు కూడా హెవీ రెయిన్ పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండి చెప్తుంది. డే 3 ఆగస్టు 8 కూడా ఎల్లుండి కూడా హెవీ రెయిన్, థండర్ స్టార్మ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వివరిస్తుంది. అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆగస్టు 10 తర్వాత నుంచి ఇంకా నార్మల్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, అంత భారీగా రెయిన్స్ ఉండేటువంటి అవకాశం లేదంటూ కూడా గ్రీన్ జోన్లో ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఆగస్టు 10th, 11th, 12th, 9th వరకు మాత్రం హెవీ రెయిన్స్ ఉన్నట్టుగా చెప్తుంది ఐఎండి. అండ్ వార్నింగ్స్కి సంబంధించి ఇప్పుడే ఇంకా వెల్లడించలేదు. ఈరోజు వర్షం మొదలైనటువంటి తర్వాత ఏ జిల్లాలలో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది మాత్రం చెప్తుంది. బట్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఎల్లో వాచ్ అండ్ అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి ప్రాంతాలని ఇక్కడ మ్యాప్ చూపిస్తూ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వివరిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం అక్కడ ఏ రకంగా తెలంగాణలో వర్షాలు పడబోతున్నాయనే దానికి సంబంధించి కూడా మనం పూర్తిగా దీన్ని బట్టి చూడొచ్చు. ఒకసారి అలాగే పూర్తి వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నేడు రేపు ఎల్లుండి కూడా వర్షాలున్నాయి. ఐఎండీ చెప్పిన దాని ప్రకారం విస్తారంగా వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలు ఇంకా పెరుగుతున్న కొద్దీ ఆ ఎల్లో అలర్ట్ని రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఋతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. అనేక ప్రాంతాలలో కుంభవృష్టి వర్షాలు, వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి వర్షాల కారణంగా. ఈ క్రమంలోనే తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.